హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కియా వ్లాగ్స్. కొంచెం బద్ధకంగా మొత్తగా మాడుతున్నాను. ఇందాకే లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా డే 2 ఇన్ మున్నారు కాబట్టి ఇంకా రెడీ అయ్యి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇవాళ చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నేను ఎలాగో టైం వేస్ట్ అయిపోయి లేట్ అయిపోయింది. సో 2 days ఇన్ మున్నారు కాబట్టి ఓన్లీ 2 days ఉంటున్నాం మున్నార్లో. సో ఇంకా మిగతా ఇవాళ డే అంతాను మ్యాక్సిమం పాయింట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో కొంచెం గట్టిగానే కష్టపడతాం ఇవాళ తిరగడానికి. సో కొంచెం చాలా చలిగా ఉంది, బాగా జలుబు చేస్తుంది. కొంచెం చలికి కొంచెం ఎండలో తిరిగితే సెట్ అయిపోద్ది అనుకుంటా. మేము రెయిన్ ఫారెస్ట్ రిసార్ట్లో యాక్చువల్గా స్టేకి తీసుకున్నాం. మాకు ఇక్కడ వుడెన్ రూము దొరుకుతుందని, వుడెన్ హౌస్ లోపల రూమ్ దొరుకుతుందని ఇక్కడ తీసుకున్నాం. మిగతా వాటిలో అంత బాగాలేవు, ఉన్నా కూడా ఇది కొంచెం రూమ్ స్పేషియస్గా ఉందనిపించి ఇది తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. మంచిగా దానికి బాల్కనీ కూడా ఉంది. సో రూమ్ చూపిస్తా, చూడండి ఒకసారి. సో ఇదే మా రిసార్ట్లో మాకు వచ్చిన రూమ్. సో ఏంటంటే మొత్తం ఈ వుడెన్ క్యాబిన్ ఉంది కదా, ఇదంతా ఒక 1 single బెడ్రూమ్, ఒక వాష్రూమ్ అండ్ బాల్కనీ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది రిసార్ట్, అదనమాట సంగతి. ఇప్పుడు ఇక్కడ రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఆల్రెడీ నిన్న తినేసాం ఇక్కడ. సో ఇక్కడి నుంచి మేము నిన్న ఆల్రెడీ ఆఫ్టర్నూన్ శరవణ భవన్లో భోజనం చేసాం కాబట్టి ఇప్పుడు అన్నపూర్ణ, ఇప్పుడు ఇంకొక ప్యూర్ వెజ్ అండ్ ఫేమస్ రెస్టారెంట్. సో ఇక్కడి నుంచి అన్నపూర్ణ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనమాట. అండ్ అటు నుంచి ఇంక డైరెక్ట్గా మనం టాప్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. సీ యూ ఆల్ దేర్. ఒక కీర్తన ఇంకా రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత మంచిగా కొంచెం పిక్స్ దిగి ఆఫ్ టు వ్యూ పాయింట్. హాయ్ గాయ్స్, నేను వచ్చేసా. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనమా రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. సో యాక్చువల్గా ఏంటంటే అన్నపూర్ణకి వెళ్దాం అనుకున్నాం అని చెప్పాను కదా. సో ప్లాన్ మార్చేసాం, చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎస్ఎన్ పురోహిత్ అని ఇంకొక వెజ్ రెస్టారెంట్ ఉంది. సో దానికి వచ్చాం. సో బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి వచ్చాం. మేమున్న రిసార్ట్ నుంచి ఒక 10 to 11 kilometers దూరం ఉంటుంది, అంటే సిటీలోనే, ఇది మున్నార్ సిటీలో. సో దగ్గరలో మామూలుగా అయితే కాటేజెస్, రూమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. వద్దు రిసార్ట్ అంత దూరం వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ దగ్గరలో రూమ్స్ అవి తీసుకోవచ్చు. మనం ఏవైతే ఫోటో పాయింట్లు కానీ లేక్ కానీ వాటన్నిటికీ దగ్గరగానే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాం. ఓకే, హలో, మేము ఇప్పుడు లోపలికి వచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది నార్త్ ఇండియన్ రెస్టారెంట్, మొత్తం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది మొత్తం అంతాను. సో ఇక్కడ ఏంటంటే సౌత్ ఇండియన్ స్టైల్, అసలు కేరళ స్టైల్ కానీ ఏమి ఉండవు, మొత్తం కంప్లీట్ నార్త్ ఇండియన్ రెస్టారెంట్ ఇది. సో నార్త్ ఇండియన్ ఫుడ్ తినాలి. బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అవి నార్మల్ రెగ్యులర్ ఉంటాయి, ఇడ్లీ కానీ దోశ కానీ అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం నార్త్ ఇండియన్ టచ్ ఉంటుందంట. అంటే మనకి మీల్స్ ఇక్కడ ఏమేమి దొరకవు, యాక్చువల్లీ నార్త్ ఇండియన్ అది దొరుకుతుంది అంతే. సో సౌత్ ఇండియన్ టచ్ వద్దు, బోర్గా వస్తుంది మాకు, మేము నార్త్ ఇండియన్ తిందాం అనుకుంటున్నాం అంటే ఇక్కడికి రావచ్చు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మేము యాజ్ ఆఫ్ నో పూరి అండ్ దోశ చెప్పుకున్నాం. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూసి టేస్ట్ చేసి చెప్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా హై వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడి నుంచి కుందల లేక్ అనుకున్నాం కదా, కుందల లేక్ బోటింగ్ ఇవాళ ఖచ్చితంగా బోటింగ్ చేయాలి. నేను యాక్చువల్లీ అనుకున్నాం కానీ కొంచెం మేము డిచ్ అయిపోయి పడుకున్నాము. సో ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి. ఇంకా అలా అసలు మాకు సెట్ అవ్వలే టైం. ఇవాళ అన్నీ కవర్ చేయాలి. మెయిన్ ఆ లేక్ ఒకటి, వ్యూ పాయింట్ ఒకటి, వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అండ్ టీ ఎస్టేట్స్కి కూడా వెళ్దాం అనుకున్నాం.
మ్యాక్సిమం కవర్ చేస్తాం. హాయ్ గాయస్, సో తిన్నాము. ఓకే ఇష్గా అనిపించింది. ఓకే అంటే 10కి 7. అన్నపూర్ణ కొంచెం హెవీ క్రౌడ్ ఉండడంతో ఇంక ఇక్కడ అడ్జస్ట్ అయ్యామన్నమాట. రిటర్న్ మాత్రం ఎక్కడ అక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అక్కడే. మధ్యలో ఎలాగో మనకి వ్యూ పాయింట్స్ దగ్గర వాటి దగ్గర మ్యాగీ అవి దొరుకుతూ ఉంటాయి. క్రౌడ్ హెవీగా ఉన్న లైట్ తినేయడమే అంతే. నేను సరవణ భవన్లో కూడా యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ అందరూ ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది ఫుడ్. రేటింగ్ 7 on 10. ఓకే చలో లెట్స్ గో టు ద వ్యూ పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మేము టాప్ స్టేషన్కి వెళ్తున్న వేలో మాకు ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించింది. సో ఇక్కడ ఆగి ఒకసారి వ్యూ అంతా మీకు చూపిస్తాం అందంగా. భలే ఉంది. ఓ వ్యూ పాయింట్, అక్కడ 10 షాపులు, వ్యూ పాయింట్ 10 షాపులు. మరి ఎలాంటి జనాలు వచ్చే చోటే కదా బిజినెస్ నడిచేది. బాగుంది, చాలా కష్టపడతారు. బాగుంది. అటు నుంచి వెళ్దాం, కొంచెం ఈజీగా ఉంది. ఇటు నుంచి వెళ్దామా? ఓకే. సో వ్యూ పాయింట్లో భలే ఉన్నాయి, మామూలుగా లేదు. పెద్ద ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ. మీకు వ్యూ పాయింట్ చూపిస్తా, క్రేజీ ఉంది అసలు. మైండ్ పోతుంది ఇక్కడ వ్యూ చూస్తుంటే. చూడండి, వావ్. బాగుంది కదా. ఇక్కడ చూస్తేనే అది ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా. ఇట్లాగా జనాలు ఎక్కువగా ఉన్నారు బాగా. జనాలు అలాగే ఉన్నారు, ఫోటోల బిజినెస్ రన్ అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడే. భయంకరంగా ఉన్నారు. ఒక పెద్ద మందే దిగింది, కానీ లక్కీగా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా మీకు చూపించుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇప్పుడు చూపిస్తా చూడండి, చివరి పాయింట్ నుంచి ఇక్కడికి భలే ఉంది. చూడండి అలా వెళ్ళిపోతుంది ఎగురుకుంటాను. కాస్త ఖాళీ అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ 10 ఫోటోలు తీయాలి. దేనికి ఫోటోలు తీయడానికి వస్తున్నా కాదు. అబ్బా బాగుంది కదా. సో ఈ ప్లేస్కి వచ్చి ఈ పర్టికులర్ పాయింట్ని మిస్ చేసుకోకండి. యాక్చువల్గా ఇది చాలా బాగుంది. కుందలా నుంచి 7 kilometers ఎగ్జాక్ట్, అంతే. అలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. సో ఇక్కడ పెడల్ బోటింగ్ వచ్చాం. నీరసం వస్తుంది కానీ వ్యూ ఇక్కడి నుంచి మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది. వాటర్ ఎంత బాగుందంటే చల్లగా, చాలా చల్లగా బాగుంది. యాక్చువల్గా అయితే అదిరింది లుక్ మొత్తం ఇక్కడి నుంచి. I love you, Kirtro! హలో ఎవ్రీవన్, ఇప్పుడే జస్ట్ మా బోటింగ్ కంప్లీట్ చేసాం.
నీరసం వచ్చేలా ఉంది. కానీ నాకు ఇంకా అయితే అక్కడే ఉండాలండి. చాలా దూరం వెళ్ళాం. ఎంత బాగుందంటే అసలు వర్త్. కష్టపడ్డా బోటింగ్కి 400 రూపీస్ తీసుకున్నారు. పెడల్ చేయడానికి కష్టపడ్డా చాలా వర్త్. 200 పర్ హెడ్. ఇంకా స్పీడ్ బోట్లు అయితే లేవు ఈ పాయింట్లో, ఓన్లీ పెడల్ బోట్స్. షికారా బోట్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి కొంచెం అవైలబిలిటీ లేదు. సో ప్రజెంట్ అది సంగతి. బట్ గైస్ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చేయండి. చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇది కరెక్ట్గా డ్యామ్ పేరు మర్చిపోయాను. కుందల డ్యామ్. ఎస్, కుందల డ్యామ్కి పక్కన కుందల డ్యామ్కి ఆనుకునే ఉంది ఈ బోటింగ్ పాయింట్. కుందల డ్యామ్ నుంచి రావాలి. సో కుందల డ్యామ్ పై నుంచి వాక్ చేసుకుని రావాలి, కొంచెం కార్నర్కి ఉంటుంది. సో ఇక్కడ బోటింగ్ పాయింట్ చాలా బాగుంది. మీ వస్తున్న దారిలోనే డ్యామ్ కూడా కవర్ చేసేయచ్చు. అండ్ స్పీడ్ బోటింగ్ కావాలి అనుకుంటే మాత్రం మట్టుపెట్టి డ్యామ్లోనే పాసిబుల్. అక్కడైతేనే స్పీడ్ బోటింగ్ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ ఓన్లీ పెడల్ బోటింగ్ అండ్ షికారా బోటింగ్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ రైట్ నౌ. అది మళ్ళీ కలుద్దాం.